वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये। प्रह्लादवरदो देवः यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यं तं नृसिंहगुरुं भजे। श्री सच्चिदानंद शिवाभिनव्य नृसिंह भारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीन् मंत्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान्। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं। विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। अस्मत् श्री सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। అందరికీ నమస్కారము. అందరికీ శృంగేరి గురు బాంధవ గ్రూప్ తరఫున జరిగే తత్వలోక సెషన్ కి స్వాగతం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇవాళ సెషన్ లోకి అడుగు పెడదాం. ఇవాళ మన తత్వలోక సెషన్ లో మాట్లాడబోతున్న వారు చిరంజీవి గన్నవరం లలిత్ ఆదిత్య గారు. మాకు తమ్ముడు సమానులు. వింటున్న చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఈయన మొదటిసారి కాదు మాట్లాడేది. హీస్ డన్ అ లాట్ ఆఫ్ ఒరేషన్స్ బిఫోర్. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ లలిత్ గారికి చిన్నప్పటి నుండి తెలుగు మరియు సంస్కృత భాషలంటే ఎంతో ఆసక్తి. అదే ఆసక్తి మరియు ఎంతో కృషి ఈయనని ఈ రెండు భాషల్లో పండితుడిగా నిలబెట్టాయి. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న లలిత్ గారు ప్యారలల్గా వేదము సంస్కృత అధ్యయనాలు కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారి వద్ద అద్వైత వేదాంతము మరియు అలంకార శాస్త్రము, శ్రీ రాయప్రోలు కామేశ్వర శర్మ గారి వద్ద తర్కశాస్త్రము మరియు శ్రీ మల్లాప్రగడ శ్రీనివాస్ గారి దగ్గర వేదం చదువుకుంటున్నారు. 2019లో శృంగేరి వెళ్ళి 2 నెలల పాటు అక్కడే నివసించి శ్రీ చిర్రావురి పద్మనాభ శర్మ గారి వద్ద వ్యాకరణం నేర్చుకుని ఉభయ జగద్గురువుల ఆశీర్వానుగ్రహాలని పొందారు. లలిత్ గారికి అవధానం నేర్పిన గురువు గారు శ్రీ ధూళిపాళ్ల మహాదేవమణి గారు. అవధానం అనేది సాహిత్యంలో ఒక విశిష్టమైన ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను పరిష్కరిస్తూ చమత్కారమైన పూరణల్ని పూరిస్తూ ఆశువుగా పద్యాలు శ్లోకాలు చెప్పగలగడమే అవధానం. ఇది ఒక కవి యొక్క భాష మీద పట్టునే కాక ధారణా శక్తి అంటే మెమరీ మరియు ఆశు కవిత్వ గరిమకు పెద్ద పరీక్ష. అతి చిన్న వయసులోనే ఇండియా, కెనడా మరియు యుఎస్ఏ వంటి దేశాల్లో 10కి పైగా అవధానాలు చేసిన ఘనత లలిత్ గారిది. హైదరాబాద్ రవీంద్ర భారతి, నల్లకుంట శంకర మఠము, సైనిక్పురి శంకర మఠము, విజయవాడ రామకోటి శంకర మఠం వంటి ప్రముఖమైన వేదికల మీద అవధానాలు చేసిన లలిత్ గారు రాజమహేంద్రవరంలో శతావధానం అనగా 100 మంది పృచ్ఛకులని ఏకకాలంలో ఎదుర్కొనటం కూడా చేశారు. అతి చిన్న వయసులో ఇంత గొప్ప ఘనత సాధించిన వాళ్లలో లలిత్ గారు ఒకరు. ఇంతేకాక నరసింహస్వామి వారి భక్తుడైన లలిత్ గారు వారి మీద తెలుగు మరియు సంస్కృత భాషల్లో నఖశతకము, నారసింహ నమశతము, నృసింహ పాదాది కేసరాంత స్తోత్రము, భయహర నృసింహ పంచకం, నృసింహోపనిషదాష్టకం వంటి అనేక స్తోత్ర రచనలు కూడా చేశారు. ఇవాళ ఆయన మాట్లాడబోయే అంశం శృంగేరి 33వ జగద్గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు రచించిన శ్రీ నృసింహ ప్రయాత స్తోత్రం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ స్తోత్ర అమృత రసాస్వాదనలోకి వెళ్ళిపోదాం. లలిత్ గారు స్వాగతం మరియు ఓవర్ టు యు. శ్రీ గురుభ్యో నమః. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. వేదండాస్యం గిరాం దేవీం సద్గురోః పాదపంకజం జగద్గురుంశ్చ శృంగాద్రిస్థితాన్ వందేర్థసిద్ధయే.
माला सुधा कुंभ विबोध मुद्रा विद्या विराजत करवारिजाताम् अपार कारुण्य सुधाम्बुराशिं श्री शारदाम्बां प्रणतोऽस्मि नित्यम् शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यं तन्नृसिंहगुरुं भजे श्रीसच्चिदानन्दशिवाभिनव्य नृसिंहभारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वं तं विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदन्तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम् तपनसोमहुताशनलोचनं घनविरामहिमांशसमप्रभम् अभयचक्रपिनाकवरान्करैर्दधतमिन्दुधरं हरिं भजे జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ నృసింహస్వామికి నమస్కరిస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ కృష్ణ అక్క చెప్పినట్టు ఈరోజు మనం మాట్లాడుకుండే అంశము 33వ శృంగేరి జగద్గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు రచించిన నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రము. భుజంగ ప్రయాత స్తోత్రాలు రాయడము శంకరాచార్యుల ఆదిశంకరుల కాలం నుంచే ఆనవాయితీ ఉంది. వారు సుబ్రహ్మణ్య భుజంగము, గణేశ భుజంగము, దేవి భుజంగము, శివ భుజంగము అంటే భుజంగ ప్రయాతము అనే ఛందస్సులో స్తోత్రాలు రాయడాన్ని మొదలుపెట్టినది. దాన్నే మనకి ఇప్పటివరకు కూడా సాహిత్యంలో కానీ స్తోత్ర సాహిత్యంలో కానీ కొనసాగించడం జరిగింది. అయితే సాహిత్య పరంగానే కాకుండా మనకు అనాదిగా వ్యాసుల దగ్గర నుంచి శంకరుల వరకు నేటి గురువుల వరకు కూడా దేవతా స్తోత్రాలు దేవతోపాసన చేసినప్పుడు వారందరికీ ఒకటే లక్ష్యము. మానవాళి అంతా వేదాంత సాధన చేసి వేదాంత జ్ఞానాన్ని పొంది ఆత్మ జ్ఞానాన్ని పొంది పరమశ్రేయస్సును పొందాలి అనేదే జగద్గురువులు సకల ఆస్తికులకి వారు కోరి ఆశీర్వదించే హేతువు. కాబట్టి వారు కర్మ మార్గాన్ని చెప్పినా, ఉపాసనా మార్గాన్ని చెప్పినా, భక్తి మార్గాన్ని చెప్పినా చివరికి వేదాంత సాధనకి దోహదపడాలి అనే దృష్టితోనే వారు మనకి ఉపదేశాలు బోధనలు చేస్తారు. అయితే మామూలుగా ఉపాసనలు ఒక దేవతా శక్తిని కేంద్రీకరించడానికి, ఒక దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, తద్వారా సిద్ధులను శక్తులను పొందడానికి మాత్రమే ఉపకరిస్తుంది మామూలుగా అయితే మనకి శంకరులు అలవర్చిన మార్గములో ఈ ఉపాసన ఒక దేవతా శక్తిని మనలో ప్రవహింపజేసుకోవడానికి మార్గమే కాకుండా మనకి వేదాంత సాధనకి చివరిలో బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి కూడా దోహదం చేసే ఒక మార్గంగా మలచి మనకి ఎదుట నిలిపారు శంకరాచార్యులు. అలాగే ఇప్పటివరకు మన జగద్గురువులు కూడా. మనకి ప్రతీకోపాసనము నీచే ఉత్కృష్ట భావన అని చెప్పి అంటారు. ఇప్పుడు సాలగ్రామాన్ని తీసుకుందాము. సాలగ్రామం అనేది యథార్థానికి ఒక శిల. ఆ శిలారూపంలో మనము విష్ణుమూర్తి అనే భావనని చేసి మనం దాంట్లో ఒక ఉత్కృష్టమైన ఆదర్శాన్ని అక్కడ నిలుపుకొని ఒక దేవతా భావనని అక్కడ నిలిపి మనము దానిని ఉపాసించి దాన్ని పూజిస్తాము. అలాగే బాణలింగాలు తీసుకున్నా కూడా, శోణ నదిలో దొరికే శిలామూర్తుల్ని తీసుకున్నా కూడా మనకి నీచమునందు ఉత్కృష్ట భావన అంటే తక్కువ స్థాయి దాని అందు ఎక్కువ స్థాయి భావనని చేయడము మనకి ఉపాసనలో అలవాటు. కాబట్టి అలాగే శంకరుల వారు ఏం చేశారంటే ఒక దేవతని అంటే ఒక నామరూపాలకు పరిమితమైన, దేశకాలాల్లో పరిమితమైన ఒక దేవతా తత్వాన్ని తీసుకొని దాని యందు పరబ్రహ్మ యొక్క లక్షణాలని ఆపాదించి ఆ దేవతని ఉపాసించడం ద్వారా పరబ్రహ్మ తత్వ విచారం చేసి ఆ పరబ్రహ్మ యొక్క కృపకి పాత్రులే ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకుండే మార్గాన్ని మనకి అలవర్చారు శంకరాచార్యులు. కాబట్టి ఈ స్తోత్రములో జగద్గురువులు అదే సంప్రదాయంలో అదే జ్ఞాన పరంపరలో వచ్చిన వారు కనుక జగద్గురువులు ఈ స్తోత్రంలో నృసింహస్వామిని అడ్డం పెట్టుకొని నృసింహము అనే నామాన్ని, సింహముఖము మనుష్య శరీరము అనే రూపాన్ని అడ్డం పెట్టుకొని మనకి వేదాంత బోధనని చేశారు జగద్గురువులు. ఈ నృసింహ స్వరూపమే వేదాంత సాధనకు ఎంతో అనుగుణమైనది.
ఆ విషయాన్ని మొదటి శ్లోకంలోనే వ్యంజించారు జగద్గురువులు. ధృతం కర్తుమేవాశు నమ్రస్య వాక్యం సభాస్తంభమధ్యాత్య ఆవిర్బభూవ తమానమ్రలోకేష్టదాన ప్రచండం నమస్కుర్మహే శైలవాసం నృసింహం. దీనికి చాలా మటుకు ఈ స్తోత్రంలో మకుటంగా నమస్కుర్మహే శైలవాసం నృసింహం, కొండ మీద ఉన్న నృసింహస్వామికి నమస్కరిస్తున్నాము అనేదాన్ని మకుటంగా వాడడము జరిగింది. శృంగేరికి దరిదాపుల్లోనే నృసింహ పర్వతం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. జగద్గురువులకు అక్కడ ధ్యానం చేసుకోవడము చాలా ఇష్టము కాబట్టి శైలవాసం అని చెప్పి ఒక అర్థము. రెండవది, ఈ శరీరాన్నే శైలము అని చెప్పి ఒక కొండ అని చెప్పి అంటారు. చాలా నృసింహ క్షేత్రాలు చూస్తే చాలా మటుకు కొండల మీదనే ఉంటాయి. అహోబలం గాని, యాదాద్రి గాని, మంగళాద్రి గాని, ఇట్లాంటి నృసింహ క్షేత్రాలు చాలా మటుకు కొండ శిఖరం మీదనే ఉంటాయి. మన శరీరం కొండ అయితే దాని శిఖరము సహస్రార కమలము, ఇక్కడ పైన ఉండేది, షట్చక్రాలకి పైన ఉండేది. కాబట్టి అక్కడ సహస్రారంలో విహరించే పరమాత్మయే నరసింహస్వామి అని చెప్పడం కూడా శైలవాసం వెనకాల ఒక అర్థం ఉన్నది. అయితే నరసింహస్వామి ఎందుకు వచ్చారు అంటే, నమ్రస్య వాక్యం ఋతం కర్తుం, తన భక్తుడి యొక్క మాటని సత్యముగా నిరూపించడానికి ఏ నరసింహస్వామి అయితే స్తంభం నుంచి బయటికి వచ్చారో, స్తంభం నుండి ఆవిర్భవించారో, ఆ నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను అని చెప్పి జగద్గురువులు ఈ స్తోత్రాన్ని మొదలు పెడుతున్నారు. నృసింహస్వామి యొక్క గాథ, నృసింహస్వామి యొక్క చరిత్ర మనకి చాలా చిన్న కథలాగా, చాలా సరళమైన కథలాగా అనిపిస్తుంది. ప్రహ్లాదుడు భక్తుడు, హిరణ్యకశిపు విష్ణు ద్వేషి. హిరణ్యకశిపు ప్రహ్లాదుడిని హింస చేస్తాను అంటే దాన్ని విష్ణువు యొక్క స్థానాన్ని అడిగితే ప్రహ్లాదుడు సర్వత్రా ఉన్నాడు అని చెప్పంటే స్తంభాన్ని కొట్టగా బయటకు వచ్చి దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ చేసిన ఒక అవతారము, ఇంతే కదా కథ అన్నట్టుగా కనపడుతుంది. కానీ లోపలికి చూస్తే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన చాలా లక్షణాలు ఈ చిన్న కథలోనే ఉన్నాయి. ఉదాహరణకు 2-3 ప్రశ్నలు మాత్రము లేపి అక్కడికి ఆ విషయాన్ని వదిలేస్తాను. ప్రహ్లాదుడికి నరసింహస్వామి స్తంభంలో ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పి ఎలా తెలిసింది? ఒకవేళ భగవంతుడి సర్వ వ్యాపకత్వం అంటే ఏంటి? ఇది మనం అందరము మాట్లాడుకుంటే మాట. భగవంతుడు అన్ని దగ్గరలో ఉన్నాడు అని చెప్పి మనం చాలా సులువుగా అనేసే మాట. కానీ దాని యొక్క అర్థం ఏమిటి? అన్నిట్లో ఉన్నాడు అంటే అన్నిట్లో నృసింహుడిలాగా ఒక రూపం పెట్టుకొని అన్నిట్లో రూపంతో ఉన్నాడా, ఆకార సహితంగా ఉన్నాడా? అయితే ఏ వస్తువులో వెతికినా కూడా భగవంతుడు మనకి సాకారంగా కనపడతాడా? అట్లా కనపడేటట్లయితే మరి హిరణ్యకశిపుడికి ఎందుకు కనపడలేదు? ఒకవేళ కొన్ని దగ్గరలో సాకారంగా, కొన్ని దగ్గరలో నిరాకారంగా ఉంటే పక్షపాతం రాలేదా? కొన్ని చోట్లలో ఉండి కొన్ని చోట్లలో ఉండకపోతే అది బ్రహ్మ యొక్క సమత్వానికి భంగము కాదా? పోనీ సర్వత్రా నిరాకారంగానే ఉన్నారు అనుకుంటే మరి స్తంభంలో సాకారంగా ఎలా కనపడ్డారు? ఇట్లాంటి చాలా ప్రశ్నలు బ్రహ్మ యొక్క సాకార నిరాకారత్వానికి, బ్రహ్మ యొక్క సర్వవ్యాపకత్వానికి చాలా అంశాలు ఈ చిన్న కథలో, నరసింహస్వామి యొక్క కథలోనే మనకి చొప్పించారు. కాబట్టి అదే ఆ భృత్యుడి యొక్క మాట, ఆ భక్తుడి యొక్క మాట, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అనే మాటనే నిజము చేయడానికి స్తంభం నుంచి వచ్చిన అవతారము ఈ నృసింహావతారము అని చెప్పి గురువులు మనకి మొదటి శ్లోకంలో చెప్పారు. దాని తర్వాత మరి ఈ నృసింహ స్వరూపం ఏమిటి? ఈ పరబ్రహ్మానికి మన నరసింహము అని పేరు పెట్టి ఇప్పుడు ఈ దేవతను కొలుచుకుంటున్నాము. ఈ దేవత యొక్క రూపము ఏమిటి? నృసింహ రూపాలు మంత్రశాస్త్రంలో చాలా చెప్పబడున్నాయి. 32 పైగా నృసింహ మంత్రాలు ఉన్నాయి. నృసింహ స్వరూపాలు, ప్రతి మంత్రానికి ఒక ధ్యాన శ్లోకము, ధ్యేయమూర్తి ఉన్నాయి. అయితే శృంగేరిలో విశేషించి మంత్రరాజము అనే మంత్రానికి ధ్యానం చేసినప్పుడు అక్కడ మూర్తి చాలా చిత్రముగా, అందంగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైన మూర్తి అక్కడ. రథాంగం పినాకం వరంచాభయంయో విధత్తే కరాబ్జి కృపావారి రాశి తమింద్వచ్ఛదేహం ప్రసన్నాస్య పద్మం నమస్కుర్మహే శైలవాసం నృసింహం రథాంగం పినాకం వరంచాభయంచ ప్రఫుల్లంబుజాకార హస్తైర్దధానం ఫణీంద్రాతపత్రం శుచీనేందు నేత్రం నమస్కుర్మహే శైలవాసం నృసింహం అని చెప్పి గురువులు ఆ స్వరూప వర్ణని చేశారు. ఇక్కడ శృంగేరిలో ఉపాసింపబడే నరసింహమూర్తికి చతుర్భుజాలు. ఆ చతుర్భుజాల్లో పై 2 బాహువుల్లో శంఖము, పై 2 బాహువుల్లో సుదర్శన చక్రము, పినాకము, శివధనస్సైన పినాకము, విష్ణుధనస్సైన శారంగము కాదు. అలాగే కింద 2 బాహువుల్లో అభయ వరద హస్తాలు, త్రినేత్రాలు, 3 కళ్ళు, తెల్లగా ఇందులాగా చంద్రుడిలాగా తెల్లని దేహము, పైన 7 పడగలతో గొడుగుగా ఉన్న శేషాహి ఆదిశేషుడు, ఎడమ తొడ మీదనున్న లక్ష్మీదేవి, యోగ పట్టము, యోగబంధం, యోగాసనంలో కూర్చొని యోగ పట్టము చుట్టుకొని ఉంటారు స్వామి. ఇట్లాంటి ఒక విశిష్టమైన నృసింహ స్వరూపాన్ని శృంగేరిలో ధ్యానించడం అనేది జరుగుతుంది.
దీనికి శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఒకప్పుడు ఒక చక్కని వివరణ ఇచ్చారు. ఈ నృసింహాకారంలో జీవ బ్రహ్మైక్యమే కాదు, హరిహరాద్వైతం కూడా కనపడుతుంది. ఎందుకంటే నరసింహస్వామిలో విష్ణు లక్షణాలు అయిన లక్ష్మీపతిత్వము, ఆదిశేషుడు, సుదర్శన చక్రము, క్షీరసాగరం మధ్యంలో ఉండము మొదలైన విష్ణు లక్షణాలు ఉన్నాయి. అలాగే త్రినేత్రత్వం, 3 కళ్ళు ఉండడము, తెల్లగా ఉండడము, ఇట్లాంటి లక్షణాలు, పినాక ధనుస్సు పట్టుకొని ఉండడము, ఇట్లాంటివన్నీ శివ లక్షణాలు. కాబట్టి హరిహర లక్షణాలు రెండూ కలిగిన ఒక ప్రత్యేకమైన దేవత ఈ నరసింహస్వామి. కాబట్టి ఈ నృసింహస్వామిని ఇప్పుడు జగద్గురువులు మనకి రానున్న స్తోత్రంలో వేదాంతాల్లో చెప్పబడిన బ్రహ్మ పదార్థంగానే చూపించబోతున్నారు. ఇప్పుడు ఈ నరసింహస్వామి విష్ణు అని చెప్పి అనుకుంటాము, కానీ విష్ణు యొక్క తేజస్సుకి పరిమితమైన దేవత మాత్రమే కాదు. శివం శైవవర్యాః హరిం వైష్ణవాగ్ర్యాః పరాశక్తిమాహుస్తథా శక్తి భక్తాః యమేవాభిధాభిః పరం తం విభిన్నం నమస్కుర్మహే శైలవాసం నృసింహం అని చెప్పి అన్నారు. ఈ నృసింహమే పరబ్రహ్మము. ఈ బ్రహ్మాన్ని శైవులు శివుడు అని చెప్పి, శాక్తులు శక్తి దేవి అని చెప్పి, అలాగే వైష్ణవులు విష్ణు అని చెప్పి, అలాగే గణపతిలో గణపతి అని చెప్పి, స్కందులు స్కందుడు అని చెప్పి, సౌరులు సూర్యుడు అని చెప్పి, ఏ మతానికి ఏ దర్శనానికి తగిన వాళ్ళు ఆ పరబ్రహ్మానికి ఆ నామరూపాలు ఆపాదించడం చేత ఆయా రూపాలు ఉపాసిస్తున్నారు. కానీ నిజానికి చివరిలో పరంతం విభిన్నం అన్నారు. ఈ చెప్పిన ఏ రూపాలకు కూడా నిజానికి నరసింహస్వామి ఈ రూపాల్లో ఏ ఒక్కటి కూడా కాదు. వీటిలన్నిటికీ అందకుండా అతీతంగా ఉండే ఒకానొక అనిర్వచనీయమైన స్వరూపము. ఎందుకంటే ఇవన్నీ నామరూపాలకి పరిమితమైనవి. ఈ నామరూపాల్లో నిండి వాటికి అతీతమైన ఒక బ్రహ్మ పదార్థాన్ని మనం ఇప్పుడు నృసింహస్వామిగా ఉపాసిస్తున్నాము అని చెప్పారు జగద్గురువులు. మరి దీన్ని ఉపాసించడానికి విధానం ఏమిటి? మనకి మంత్రశాస్త్రంలో ఇదివరకు చెప్పినట్టు నృసింహ ఆకారాన్ని ఒకటి చెప్పి, నృసింహ మంత్రాన్ని చెప్పి దాన్ని జపించండి అని చెప్పి ఉపాసనా మార్గంలో పెట్టిన ఒక పద్ధతి. అయితే ఇంకొంచెం నిర్గుణ బ్రహ్మానికి అనుగుణం అయిన ఉపాసన చేయడానికి మనకి వేదమే కొన్ని మార్గాలు ఇచ్చున్నది ఉపనిషత్తులలో. వాటిల్ని విద్యలు అని చెప్పంటారు. సద్విద్య, ఆంతర విద్య, అక్ష విద్య, ఇట్లాంటి పేర్లు పెట్టి, విద్యలు అనే పేరు పెట్టి వేదమే మనకి బ్రహ్మాన్ని ఉపాసించడానికి కొన్ని ఉపాయాల్ని ఇచ్చున్నది. వాటిలో రెండింటిని ఉదాహరిస్తున్నారు ఈ వచ్చే శ్లోకంలో జగద్గురువులు. ఇనాంతర్ దృగంతశ్చ గాంగేయ దేహం యమోపాసతే సదోపాసతే యన్నరా శుద్ధ చిత్తాః తమస్తాఘమేనో నివృత్త్యై నితాంతం నమస్కుర్మహే శైలవాసం నృసింహం అని చెప్పి. ఛాందోగ్య ఉపనిషత్తులో 2 ప్రకరణాలు ఉంటాయి. ఒకటి ఆదిత్య విద్య, అంతరాదిత్య విద్య అంటారు. ఒకటి అక్ష విద్య అని చెప్పి అంటారు. సూర్యమండల మధ్యంలో ఒక పురుషుడిని ధ్యానించమని చెప్పింది వేదము. హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశాః ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః యేషో ఆదిత్యే పురుషో దృశ్యతే అని చెప్తూ ఆదిత్య మండలంలో ఒక పురుషుడిని ధ్యానించాలి. ఆ పురుషుడు ఎలా ఉంటాడు అంటే హిరణ్యశ్మశ్రు బంగారపు మీసాలు గడ్డాలతో, హిరణ్యకేశాః బంగారపు కేశపాశాలతో, ఆప్రణఖాత్ ఇంతెందుకు గోటి కొన నుండి శిరస్సు వరకు సర్వ ఏవ సువర్ణః మొత్తం బంగారంగా ఉన్న ఒక పురుషుడు ఆదిత్య మండలంలో ఉన్నాడు. ఆ పురుషుడిని తద్బ్రహ్మ తదమృతం బ్రహ్మ అని చెప్పింది. అదే అమృతము, అదే బ్రహ్మ, దాన్ని ఉపాసించండి అని చెప్పింది వేదము. అలాగే దృగంతః ఈ కంటి పాప, కృష్ణతార అంటారు. కంటి లోపల ఉండే ఆ భాగంలో కూడా అదే సూర్యమండలంలో చెప్పిన లక్షణాలు కలిగిన పురుషాకారంలో ఉన్న ఇంకొక పురుషుడు ఈ కంటి గుడ్డులో ఉన్నాడు. ఏషో అక్షిణి పురుషో దృశ్యేతే అని చెప్తూ ఈ కంటి కృష్ణతారలో ఏ పురుషుడైతే ఉన్నాడో అతడిని కూడా ఉపాసించాలి అని చెప్పి మరొక విధానాన్ని చెప్పింది వేదము. అయితే ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో ఒక విచారాన్ని లేవదీశారు. ఇప్పుడు కంటి తారలో ఉన్న సూర్యమండల మధ్యంలో ఉన్నా కూడా నియత దేశత్వం వచ్చింది. దేశానికి పరిమితమైనది వచ్చింది. కంటి తార ఎంతో ఒక కొద్దిపాటి పరిమాణంతో ఉంటుంది. అలాగే సూర్యమండలం కూడా పెద్దదే అయినా పరిచ్ఛిన్న పరిమాణమై ఉంటుంది. కాబట్టి దీనికి అనంతమైన బ్రహ్మ సంజ్ఞ చెప్పడం ఎట్లా, అనంతమైన బ్రహ్మత్వం చెప్పడం ఎట్లా అనే విచారం చేసినప్పుడు ఆ బ్రహ్మని సర్వత్రా ఉన్నా అక్కడ విశేషంగా కనపడుతుంది కాబట్టి ఆ సూర్యమండల మధ్యంలో కానీ దృక్ చైతన్యంగా కంటి తారలో, కృష్ణతారలో ఉన్న పదార్థంగా గాని ఉపాసించమని చెప్పింది వేదము. కాబట్టి మనకి మంత్రశాస్త్రంలో దేవతోపాసనమే కాకుండా వేదంలో ఉపనిషత్తులో చెప్పిన బ్రహ్మోపాసనం ద్వారా చేరపడే బ్రహ్మ పదార్థమే ఈ నృసింహస్వామి అని చెప్పి ఈ శ్లోకంలో గురువులు చెప్పారు. గురువులు ఇంకో మార్గం కూడా చెప్పారు. ఇది బృహదారణ్యకంలో ఉన్న మాట. జగన్నేతి నేతీతి వాక్యేర్ నిషిధ్య
అవశిష్టం పరబ్రహ్మ రూపం మహాంత స్వరూపేణ విజ్ఞాయ ముక్తాః ఇయం తం నమస్కుర్మహే శైలవాసం నృసింహం అని చెప్తూ బృహదారణ్యకంలో నేతివాదము అని చెప్పి ఒక ప్రక్రియను చెప్పుకున్నారు. నేతి అంటే నా ఇది కాదు అని చెప్తూ వెళ్ళడం. పరబ్రహ్మానికి 3 లక్షణాలు చెప్పారు. సత్తు, చిత్తు, ఆనందము, ఉనికి, ఎరుక, ఆనందానుభవము. ఈ 3 పరబ్రహ్మము అని చెప్పి, ఈ 3 యొక్క సమష్టి స్వరూపము పరబ్రహ్మము అని చెప్పి చెప్పుకున్నారు మనకి ఉపనిషత్తులలో. వీటికి విరుద్ధమైన పదార్థాలన్నింటినీ తీసుకుంటూ వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరము త్రికాలాబాధితమైన సత్యము కాదు, కాబట్టి ఈ శరీరం బ్రహ్మము కాదు అని చెప్పి తీసేయమన్నారు. అలాగా ఈ ప్రపంచం మొత్తాన్ని శోధన చేస్తే ఈ ప్రపంచం మొత్తంలో ఈ సచ్చిదానంద లక్షణ విరుద్ధమైన విషయాల్ని ఇది కాదు అని చెప్పి తీసేసుకుంటూ వెళ్తే మిగిలినది పరిశేష న్యాయంగా మిగిలేది పరబ్రహ్మ పదార్థమే అవుతుంది. కాబట్టి నేతివాదము అనేది కూడా వేదంలో చెప్పిన మనకి బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఒకానొక మార్గము. ఆ నేతివాదం ద్వారా నిరాకరిస్తూ ప్రపంచంలో ఉండే పదార్థాలని పక్కన పెడుతూ పోవగా అవశిష్టము మిగిలిన వస్తువు ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మమే ఇప్పుడు మనం నరసింహస్వామిగా కొలుచుకుంటున్నాము అని చెప్పారు గురువులు. మరి ఇట్లాంటి సాధన చేయడానికి అర్హులైన వాళ్ళు ఎవరు? ఎందుకంటే మనకి శాస్త్ర మర్యాదలో అధికారమైనది మనకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన మేధకు, మన ప్రజ్ఞకి ఒక సంస్కారం అనేది ఉండాలి. ఆ విషయాన్ని అవగాహన చేసుకుంటే శక్తత ఒకటి ఉండాలి. కాబట్టి ఏ విద్యకైనా ముందు అనుబంధ చతుష్టయం అంటారు. అధికారి, విషయము, సంబంధము ఇట్లాంటివి చెప్తూ అధికారి అనేదాన్ని శాస్త్రం మొదలు పెట్టే ముందు చెప్తారు. ఈ శాస్త్రాన్ని చదవడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ శాస్త్రాన్ని చదవడానికి అర్హత ఏమిటి. ఇప్పుడు ఏదో మనం డిగ్రీ చదవడానికి ముందు మనం +2 మొత్తం పాస్ అవ్వాల్సిన అవసరం ఉన్నట్టుగా ఒక శాస్త్రాన్ని చదవాలంటే మనకి ముందు కావాల్సిన అర్హతలు ఏమిటి అని చెప్పి విచారం చేసినప్పుడు మనకి వేదంలో ఉపనిషత్తులో చెప్పిన ఆ వేదాంత అధికారి యొక్క లక్షణాలని గురువులు మనకి ఈ శ్లోకంలో పెడుతున్నారు. వివేకం, విరక్తిం, శమాదేశ్చ షట్కం, ముముక్షాంచ సంప్రాప్య వేదాంత జాలైర్ యతంతే విబోధాయ యస్యానిశం తం నమస్కుర్మహే శైలవాసం నృసింహం. వేదాంతానికి సాధన చతుష్టయ సంపన్న అధికారి అని చెప్పి మాట. సాధన చతుష్టయం ఉన్నవాడు ఈ వేదాంత శాస్త్రానికి అధికారి కాగలుగుతాడు. అవి ఏంటి అంటే వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము. నిత్య పదార్థము బ్రహ్మము ఒక్కటే, తద్వ్యతిరిక్తమైనది తద్భిన్నమైన పదార్థాలన్నీ కూడా అనిత్యాలు అని చెప్పి నిత్య అనిత్య వస్తు వివేకం ఒకటి ఉండాలి. అలాగే విరక్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము అని చెప్పి అంటారు. ఈ లోకంలో దొరికే భోగములందు గాని, పరలోకాల్లో స్వర్గాదుల్లో దొరికే భోగాల యందు కానీ ఆసక్తి లేకుండా ఉండడము, భోగాల పట్ల విరక్తి కలిగి ఉండడము విరాగము. అలాగే శమాది షట్క సంపత్తి, ఇవి 6 ఒక మూటలో గట్టి చెప్పిన క్వాలిఫికేషన్. ఇది 6 మూటలో గట్టి చెప్పిన లక్షణము. శమము, దమము, ఉపరమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ఈ 6 కలిపి శమాది షట్క సంపత్తి అంటారు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరమము అంటే విషయాల పట్ల ఆకాంక్ష లేకుండా ఉండడము, తితిక్ష సుఖ దుఃఖము, చలువ వేడి, ఎండ నీడ ఇట్లాంటి ద్వంద్వాల్ని సహించడము, సుఖ దుఃఖాది ద్వంద్వ సహిష్ణుత్వం ని తితిక్ష అంటారు. శ్రద్ధ, శాస్త్రము, గురువు వీళ్ళిద్దరూ చెప్పిన మాట యందు సత్యబుద్ధి కలిగి ఉండడము, వాటి యందు ప్రమాణ బుద్ధి కలిగి ఉండడము. తితిక్ష, శ్రద్ధ, సమాధానము. సమాధానము అంటే ఏకాగ్రత, ఒక విషయం యందు దృష్టిని కదల్చకుండా నిలపగలగడము. కాబట్టి శమము, దమము, ఉపరము, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ఈ 6 కలిపి శమాది షట్క సంపత్తి అంటారు. ఇవి కూడా వేదాంత సాధన చేసుకోదలుచుకున్న వాళ్ళు అలవర్చుకోవలసిన గుణాలు. అలాగే ముముక్షుత, ముందు నేను బద్ధుడిని, మోక్షకాంక్ష ఉండాలి. నేను జీవస్వరూపంగా అయితే నేను బద్ధుడిగా ఉన్నాను, జనన మరణ చక్రంలో సంసారంలో నేను బద్ధుడినై ఉన్నాను. మోక్షం అనేది ఒకటి ఉంది, బంధము లేని స్థితి, సదానంద స్థితి ఒకటి ఉంది. దీనికి వెళ్ళడానికి శాస్త్రము చెప్పిన ప్రక్రియ ఒకటి ఉంది. ఈ ప్రక్రియ అనుష్ఠించడం ఎట్లా, నేను ఈ బంధం నుండి మోక్షానికి వెళ్ళే మార్గము ఎలాగా అనే విచారణ చేసి దాన్ని ఒక కోరికగా మోక్షమే భూయాత్, నాకు మోక్షము కలగాలి అనే ఒక తీవ్ర కాంక్షని పెట్టుకోవడము ముముక్ష అని చెప్పి అంటారు. కాబట్టి వివేకము, విరాగము, అలాగే శమాది షట్క సంపత్తి, ముముక్షుత, ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళు వేదాంత సాధనకి అర్హులు. మరి ఇది లేకపోతే వేదాంత సాధన చేయకూడదా అంటే అట్లా కాదు.
ఈ 4 ప్రయోజనాలు ఉన్నవాళ్ళు వేదాంతం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వీటిలో ఏ ఒకటో రెండో కొద్దిపాటో ఉన్నా కూడా మొత్తం వదిలేయడం కంటే మనం ఇక్కడ సాధన చేయడము ఎంతో అవసరమైనది. కాబట్టి మనం వేదాంత సాధన చేస్తూనే ఈ 4 లక్షణాలని అలవరుచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్తూ గురువులు ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళు వేదాంత జాలైహి ఉపనిషత్తులో చెప్పిన జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఏ జ్ఞానాన్ని పొందడానికైతే, ఏ పదార్థం యొక్క జ్ఞానాన్ని పొందడానికైతే ప్రయత్నిస్తున్నారో ఆ పరబ్రహ్మమే నరసింహస్వామి. ఆ నరసింహస్వామికి నమస్కారము అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. మరి ఒకవేళ వీటిల్లో ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో శ్రద్ధ అనేది వేదము గురువు వీళ్ళు చెప్పిన మాట యందు ప్రమాణ బుద్ధి కలిగి ఉండడం ముఖ్యము. ఇది లేకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి అని చెప్తే దాని యొక్క పరిణామాలు చెప్తున్నారు వచ్చే శ్లోకంలో గురువులు. యమాహుర్హి దేహం హృషీకాణి కేచిత్ పరే అసూన్ తథా బుద్ధిశూన్యే తథాన్యే యదజ్ఞానముగ్ధాః జనాః నాస్తికాగ్ర్యాః సదానంద చిద్రూపమీడే నృసింహం. ఈ శ్లోకం నిజం చూస్తే చాలా మటుకు దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపచలాం బుద్ధిం చ శూన్యం విదుః అని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన శ్లోకంలో చెప్పిన తత్వమే ఈ శ్లోకంలో కూడా చెప్పారు. ఈ ఆత్మ పదార్థం యందు చాలా మందికి అపోహలుంటాయి వేదాన్ని శాస్త్రాన్ని గురుముఖత సరిగ్గా చదువుకోకపోతే. అది ఎలాగా అంటే కొంతమందికి చాలా ప్రాథమిక స్థాయిలో ఆత్మ అంటే నేను అనే భావన ఎక్కడైతే ప్రతిష్ఠింపబడి ఉందో, నేను అనే భావన ఎక్కడ రూఢి అయ్యిందో అదే ఆత్మ అనేది అందరికీ తెలిసిన విషయము. అయితే ఇప్పుడు ఆ నేను అనే దానిగా మనము ఏమనుకుంటున్నాము అనే దాన్ని వెతుక్కోవడంలోనే వేదాంత సాధనం యొక్క లొసుకులు రహస్యాలు అన్నీ ఉండేవి. కొంతమంది మరీ ప్రాకృతులైన వాళ్ళు, మరీ ప్రాథమిక స్థాయిలో ఉండేవాళ్ళు దేహ వ్యతిరిక్తమైన విషయాల్లో కూడా ఆత్మబుద్ధిని పెడతారు. ఆత్మావై జాయతే పుత్రః అనే మాటను తీసుకొని ఆత్మయే పుత్రుడిగా పుడుతోంది అని చెప్పి సంతానం యందు, వాళ్ళ యొక్క గృహమునందు, వాళ్ళ యొక్క పదార్థాల యందు వాళ్ళు ఆత్మబుద్ధిని చేస్తారు. కొడుక్కి బాధ కలిగితే తనకి బాధ కలిగినట్టు, భార్యాదులకి బాధ కలిగితే తనకు బాధ కలిగినట్టు, గృహాదులకు ఆపదొస్తే తనకు ఆపదొచ్చినట్టు భావిస్తారు. ఇది చాలా ప్రాథమిక స్థాయి. కొంతమంది అట్లా కాకుండా ఈ దేహము యందే ఆత్మబుద్ధిని కలిగి ఉంటారు. ఎందుకంటే దీన్ని మొత్తం శాస్త్ర విచారం చేస్తున్నారు. నేను లేస్తున్నాను, వెళ్తున్నాను, కూర్చుంటున్నాను అనే వాక్యాల్లో నేను అనే మాట, నేను కూర్చుంటున్నాను, నేను నిల్చుంటున్నాను అనే మాటల్లో నేను అనేది శరీరానికే సంబంధించినది. కాబట్టి అహంభావము నేను అనేది దేహానికి సంబంధించిందే కాబట్టి దేహమే ఆత్మ అని చెప్పి చార్వాకులు మొదలైన వాళ్ళు వాదించారు. ఇది సరికాదు. ఎందుకంటే దేహము ఉన్నా లేకపోయినా ఎప్పుడు చేయి లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళలో అహం భావనలో వాళ్ళకేం తగ్గట్లేదు. శరీరమే ఆత్మ అయితే శరీరంలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఆత్మ భావనలో కూడా హెచ్చు తగ్గులు రావాలి. కానీ మనకి అట్లా రావట్లేదు. కాబట్టి యమాహుర్హి దేహం హృషీకాణి. కొంతమంది కాబట్టి ఇంద్రియాలే ఆత్మ. ఎందుకంటే చూస్తున్నాను, వింటున్నాను, స్పృశిస్తున్నాను, రసాన్ని గ్రహిస్తున్నాను మొదలైన మాటలన్నప్పుడు ఆ చూసేది వినేది చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, రసనేంద్రియము, త్వగింద్రియము కాబట్టి ఇంద్రియాలే ఆత్మ, శరీరము కాదు అని చెప్పి ఇంకొంతమంది సిద్ధాంతాన్ని లేపారు. అయితే కొంతమంది దాన్ని కూడా కాదన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు కాణోహం బధిరోహం, నాకు కళ్ళు లేకపోయినా చెవిటివాడైనా కూడా, మూగవాడైనా కూడా వాళ్ళకి నేను అనే భావన కలుగుతుంది. చక్షురింద్రియం లేకపోయినా కూడా నేను అనే భావన కలుగుతుంది. శ్రోత్రియేంద్రియం లేకపోయినా కూడా నేను అనే భావన కలుగుతుంది. మరి వాళ్ళకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృషీకాణి కేచిత్ పరే అసూన్, వాళ్ళకి ప్రాణాల ద్వారా ఇది కలుగుతుంది కాబట్టి ప్రాణమే ఆత్మ అని చెప్పి మరి యొక్క సిద్ధాంతము. దీనికి కొంతమంది వేదవాక్యం కూడా చూపిస్తారు. అన్యోంతర ఆత్మ ప్రాణమయ అని చెప్తూ వేదము దానికి సూక్ష్మమైన ఆత్మ ప్రాణమయము అని చెప్పింది కాబట్టి ప్రాణములే ఆత్మ. ఎందుకంటే ప్రాణముంటే నేను అనే భావన కలుగుతుంది, ప్రాణము లేకపోతే నేను అనే భావన కలగట్లేదు. కాబట్టి ప్రాణమే ఆత్మ అని చెప్పి కొంతమంది తీర్మానించారు. కొంతమంది ఇది కూడా సరికాదు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే ప్రాణము వాయువు, ప్రాణం అనేది వాయువు, శరీరాంత సంచారి వాయు ప్రాణ అనే కదా మనకి తర్కవాక్యము. శరీరంలో సంచరించే వాయువు పేరు ప్రాణము. ఈ వాయువు బాహ్యమైన వాయువు లాగానే జడము. జడమైనది ఎప్పుడు నేను అని చెప్పి అనుకోలేదు ఎప్పుడు. జడ పదార్థం కూడా, జడ పదార్థానికి ఒక విషయాన్ని ఆలోచించి మననం చేసి ఒక ప్రతీతిని సాధించే శక్తి జడ పదార్థానికి ఉండదు. ఈ ప్రాణం అనేది వాయువు కాబట్టి, జడము కాబట్టి నేను అనే భావన దీంట్లో ఉండే అవకాశం లేదు.
పైగా ప్రాణ ధర్మాలు అశనా పిపాసలు. ప్రాణం యొక్క ధర్మాలు ఆకలి, దప్పిక. సుషుప్తి మొదలైన అవస్థల్లో ఉన్నప్పుడు ఆకలి, దప్పికలు లేవు. ధర్మము లేనప్పుడు ధర్మి ఉండదు గాబట్టి, సుషుప్తిలో ఆకలి, దప్పికలు లేనందున ప్రాణము గూడా లేదు గాబట్టి, ప్రాణము అప్పుడు లేదు గాబట్టి, నేను అనే భావన అప్పుడు గూడా ఉంది గాబట్టి, ఈ ప్రాణములు ఆత్మ కావు అని జెప్పి కొంతమంది దీన్ని గూడా తర్కించి నిరాకరించారు. కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్తే బౌద్ధులు ఏమన్నారంటే, బుద్ధి అని జెప్పి కొంతమంది అన్నారు. క్షణిక విజ్ఞానము, క్షణిక విజ్ఞానవాదం అంటారు దీన్ని. కొంతమంది ఏమన్నారంటే, నేను చిన్నగున్నప్పుడు నాకు బుద్ధి, మనస్సు, అంతఃకరణం అనేది ఒకటుంది. దాన్ని నాకు ఇష్టము, నాకు ఇష్టం లేదు, నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి వ్యవహారాల్లో ఉన్నప్పుడు, నేను అనేది మనస్సుకి, బుద్ధికి, అంతఃకరణానికి అన్వయిస్తుంది కాబట్టి, బుద్ధియే ఆత్మ. నాకు 3 ఏళ్లున్నప్పుడు నేను అని జెప్పి ఏదనుకుంటున్నానో, అది ఎప్పటి వరకు కొనసాగుతోంది. అదే బుద్ధి కాబట్టి, బుద్ధియే ఆత్మ అని జెప్పి వాళ్ళు ఇంకో పక్షాన్ని లేవదీశారు. అయితే మీరు చెప్పిన దాంట్లోనే దోషముంది. ఎందుకంటే 3 ఏళ్లప్పుడు బుద్ధిలో నేను అనుకుంటున్నారు. 50 ఏళ్లొచ్చినప్పుడు బుద్ధిలో నేనే అనుకుంటున్నారంటే, ఆ బుద్ధిలో ఎన్నో మార్పులొచ్చాయి. 3 ఏళ్లప్పుడు ఉండే ఆలోచన 50 ఏళ్లకి లేదు. అంటే ఏమైనట్టు? ఇది మారినట్టు. మారినప్పుడు ఈ నేను అనేది మారకుండా ఉంటుంది. మనకు శాస్త్రంలో చెప్పిన న్యాయం ఏందంటే, ఏషు పరివర్తమానేషు యన్న పరివర్తతే తత్తేభ్యో భిన్నం. 2 పదార్థాలున్న ఒకటున్నప్పుడు దాంట్లో ఒక భాగం మారుతున్నప్పుడు, ఇంకో భాగం మారనప్పుడు, మారని భాగము మారిన దానికంటే భిన్నమైనది. ఇది చాలా మామూలు మాటే మనకి నిజానికి చూస్తే, కానీ కొంచెం వాచ్యంగా చేసే వరకు మనం ఇది అని జెప్పి మనకి గ్రహించడం కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా ఉన్నప్పుడు పూలుంటాయి, దారము ఉంటుంది. పూలు వాడిపోతున్నాయి, దారము వాడిపోవట్లేదు. కాబట్టి పూలు దారం కంటే వేరు. ఇట్లా సాధించినట్టే మనకి బుద్ధి మారుతోంది. ఆలోచనలు మారుతున్నాయి. కానీ నేను అనే భావన మాత్రం మారట్లేదు. 3 ఏళ్ల వాడికి నేను అని జెప్పి ఎట్లా అనిపిస్తుందో, 30 ఏళ్ల వాళ్ళకి కూడా నేను అని జెప్పి అలాగే అనిపిస్తుంది. కాబట్టి బుద్ధి గూడా నిజానికి సరి అయినది కాదు. ఆత్మభావానికి సరి అయినది గాదు. మరి ఇంకేమిటి అంటే, బౌద్ధుల్లో గూడా 4 రకాలున్నారు. యోగాచారులు, మాధ్యమికులు, సౌత్రాంతికులు అని జెప్పి. ఆ బౌద్ధుల్లోనే ఇంకో మతమైన వాళ్ళు చివరికి చెప్పిందేందంటే శూన్యము. ఆత్మ శూన్యము. ఎందుకు అంటే, సుషుప్తి కంటే పూర్వము బుద్ధి, జ్ఞానము ఇవన్నీ ఈ మనస్సు పనిజేయడము, బుద్ధి పనిజేయడం, శరీరం పనిజేయడం అన్నీ ఉంటాయి. సుషుప్తి తర్వాత కూడా మళ్ళీ సుషుప్తి నుండి లేచాక, నిద్ర నుండి లేచాక మళ్ళీ ఈ అంతఃకరణం అన్ని పనిజేస్తున్నాయి. మధ్యలో మనకి ఏం కనపడట్లేదు. ఎవరికీ ఏమీ స్పృహ ఉండట్లేదు. కాబట్టి మధ్యలో శూన్యము. ఈ మేలుకోవడం అనేది వచ్చిపోతుంది గాబట్టి యథార్థానికి ఉండేది శూన్యమే. ఈ మిగతా ప్రపంచం అంతా వచ్చిపోయేది. కాబట్టి శూన్యమే ఆత్మ పదార్థము. అదే నేనుగా అనుకుంటున్నాము అని జెప్పి బౌద్ధులు చివరికి అన్నమాట అది. మనము నిజానికి దీన్ని గూడా ఒప్పుకోము. చివరికి దీనిపైన గూడా నైయాయికులు, ప్రాభాకర మీమాంసకులు వీళ్ళు ఆనంద స్వరూపమే ఆత్మ ఇట్లాంటివి పైవాదాలు కూడా చేస్తున్నారు. కానీ గురువులిక్కడ నాస్తికాగ్ర్యాః అన్నారు. నాస్తికులు ఆ శ్రద్ధ లేకపోవడం వల్ల, శాస్త్రము గురువులు చెప్పిన మాట యందు శ్రద్ధ లేకపోవడము వల్ల వాళ్ళిట్లాంటి దుస్తర్కాలు చేసి, ఏ పరబ్రహ్మ యొక్క విషయంలో అయితే అజ్ఞాన మోహితులై ఉన్నారో, ఆ పదార్థము నరసింహస్వామి అని జెప్పి చెప్పారు గురువులు దీంట్లో. దేని విషయంలో అయితే మోహం పొంది ఉన్నారు. యదజ్ఞాన ముగ్ధాః. ముగ్ధులు అంటే మోహితులవ్వడము. ఏ విషయంలో అయితే వీళ్ళందరూ మోహితులై ఉన్నారో, ఆ విషయమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే నరసింహస్వామి అని జెప్పి ఈ శ్లోకంలో చెప్పున్నారు గురువులు. ఈ నాస్తిక మతాలనన్నిటిని అధిగమించాకనే మనకి నిజానికి ఆస్తిక మతాల్లో ఉండే విషయాల్ని పాఠం చేయడం మనకి అలవాటు. ఎందుకంటే ఈ తర్కం మొత్తం అయ్యాకనే మనకి ఖనన న్యాయం అంటారు. ఒక స్తంభాన్ని పాతిపెట్టేటప్పుడు దాన్ని నేరుగా పాతిపెడితే దాని బలం ఉండదంట. దాన్ని పాతినప్పుడు కొంచెం ఇటు అటు కుదపాలి దాన్ని. కుదిపి పాతినప్పుడు ఆ స్తంభం బలంగా నిలబడుతుంది. అట్లానే మనకు కూడా నేరుగా సచ్చిదానంద స్వరూపము ఆత్మ అని చెప్పేస్తే కూడా మనకి విషయం తెలిసిపోతుంది. కానీ ఇట్లా పూర్వపక్షాల్ని పెట్టి, సిద్ధాంతాల్ని పెట్టి, పూర్వాపరాలు చెప్పి తర్కాలు చేసినప్పుడు మనకి చివర్లో బోధన చేసినప్పుడు ఆ చివరికి చెప్పిన మాట మనకి బాగా గట్టిగా నిలబడుతుంది. కాబట్టి గురువులు మనకి ఇట్లా ఈ విధంగా కూడా మనకి బోధనలు చేస్తూ ఉంటారు. మరి సరే, ఈ ఆత్మ బుద్ధి గాదు, శూన్యము గాదు, దేహము గాదు, ఇంద్రియాలు గాదు. మరి ఆత్మ యొక్క స్వరూపము ఏమిటి? దాన్ని తెలుసుకోవడం ఎలా అంటే, సదానంద చిద్రూపమామ్నాయ శీర్షైః విచార్య ఆర్యవక్త్రాద్యతీంద్రాః యదీయం సుఖేనాసతే చిత్తకంజే దధానాః సదానంద చిద్రూపమీడే నృసింహం. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటంటే సదానంద చిద్రూపం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్రీయంలో చెప్పిన వాక్యాన్ని పట్టుకొని స్వరూప లక్షణంగా దీన్ని గ్రహించి
బ్రహ్మం అనేది సత్తు చిత్తు ఆనందము, దీని యొక్క స్వరూపం ఇది అని చెప్పి దేని ద్వారా తెలుసుకోవాలి అంటే ఆమ్నాయ శీర్షై, ఇట్లాంటి విషయాలకి వేదాంతాలే ప్రమాణము. ఎందుకంటే ఇవి ప్రత్యక్ష అనుమానాదులకు పట్టబడే విషయాలు కావు, వాటికి గోచరమయ్యే విషయాలు కావు. కాబట్టి మనకి అపౌరుషేయమైన అపరోక్షమైన శాబ్ద ప్రమాణము, వేద ప్రమాణాన్ని స్వీకరించి మనము ఈ విషయాన్ని అభ్యాసం చేయాలి. అందుకనే వేదాంతం అంటే వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం, ఉపనిషత్తులనే ప్రమాణాన్ని గ్రహించి చెప్పిన విద్యయే ఈ వేదాంతము అని చెప్పి అందుకనే అన్నారు. కాబట్టి ఈ వేదాంత విద్యని ఉపనిషత్తుల ద్వారానే అభ్యసించాలి. అది కూడా సొంత తెలివి పెట్టి మన బుర్రవాడి చేయకూడదు. ఆర్యవక్త్రాత్, గురుముఖత దీన్ని నేర్చుకోవాలి. ఎందుకు అంటే తర్కం ద్వారా కూడా కాదు, వేద విధి కనుక. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అని చెప్పి మనకి వేద వాక్యం అక్కడ విధిలింగ్ వాడి మరి వేదం మనకి దీన్ని విధిగా చెప్పింది. తద్విజ్ఞానార్థం, అపౌరుషేయమైన బ్రహ్మజ్ఞానము కోసము, సహా ఆ జిజ్ఞాసువు దీన్ని తెలుసుకోదలుచుకున్నవాడు గురుమేవ అభిగచ్చేత్, గురువు దగ్గరికే వెళ్ళాలి. అయితే ఆ గురువు ఎట్లాంటి వాళ్ళు అయి ఉండాలి? ఇక్కడ ఆర్య అని వాడారు జగద్గురువులు. ఆర్య అంటే పాపవర్త్మన దూరాత్, ఆరాత్ వర్తతే పాపవర్త్మనో దూరాత్, పాప మార్గానికి దూరంగా ఉండేవాళ్ళు ఆర్యులు. వేదం చెప్పిన లక్షణము శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శృతి చెప్పిన మార్గంలో వైదికమైన మార్గాన్నే అనుష్ఠించి అవలంబించిన వాళ్ళు అయ్యి ఉండాలి. బ్రహ్మనిష్టం, బ్రహ్మంలోనే ప్రతిష్ఠితులైన వాళ్ళు, బ్రహ్మాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అయ్యుంటే వాళ్ళు సరి అయిన గురువులు అని చెప్పి మనకి వేదమే చెప్పిన గురువు లక్షణము. అట్లాంటి గురుముఖత వేదాంతాల్ని అభ్యసించి శోధన చేసి విచారం చేయడం అంటే కూడా శ్రవణ మనన నిధ్యాసనాదులు చేస్తే, శ్రవణం కూడా గురువు గారు చెప్పింది వినేసి వెళ్ళిపోవడం కాదు. శ్రవణం అంటే షడ్విధ లింగాలు అని చెప్పి ఉంటాయి. ఒక భాగాన్ని తీసుకున్నప్పుడు, ఒక గ్రంథాన్ని తీసుకున్నప్పుడు దీని యొక్క పరమతాత్పర్యం ఎక్కడుంది అని చెప్పి తెలుసుకోవడానికి 6 రకాల గుర్తుల్ని చెప్పారు మీమాంసలో. దాన్ని ఉపక్రమించే విషయము, ఉపసంహరించే చోటు, ఈ రెండిట్లో ఒకటే విషయం చెప్పుండాలి. మనకి అభ్యాసము అదే విషయాన్ని మధ్యలో మళ్ళీ చెప్పుండాలి. అపూర్వత, ఆ విషయాన్ని ఇంకా బయట ఎక్కడ చెప్పి ఉండకూడదు. ఇట్లాంటి 6 గుర్తుల్ని చెప్పారు మనకి. శ్రవణము అంటే గురువుగారు చెప్పిన దానిని ఈ 6 గుర్తులతో సహా విచారించి దీని యొక్క తాత్పర్యము, ఈ వేదాంతం యొక్క తాత్పర్యము, ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము అద్వితీయమైన బ్రహ్మ పదార్థం అందే ఉంది అని చెప్పి ఈ మొత్తం ప్రక్రియ పేరు శ్రవణము. ఇంత చేస్తే వరకు కానీ శ్రవణము పట్టుబడదు. దీనిపైన మననము, గురువు గారు చెప్పిన దాన్ని తర్కము ద్వారా, శాస్త్రము ద్వారా, యోచన ద్వారా మనము కుదుటపరుచుకోవడాన్ని మననము అంటారు. నిధిధ్యాసనం మనం అనుష్ఠించడానికి యోగ్యంగా మనం భావనలోకి ఆ విషయాన్ని తెచ్చుకునేటట్టుగా వాటిని విచారం చేసుకోవడాన్ని నిధిధ్యాసనం అని చెప్పి అంటారు. ఈ 3 కలిపి సరి అయిన వేదాంత విచారము. కాబట్టి ఆర్యవక్త్రాత్ గురుముఖత విచార్య, ఇట్లాంటి విచారము జరిపిన తర్వాత సదానంద చిద్రూపం, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ లక్షణాన్ని తెలుసుకొని, త్యాగరాజ్ చెప్పినట్టు హృదంబుజమున భావంబున నిరిగి ఆ బ్రహ్మానందాన్ని మనస్సులో పెట్టుకొని, ఎవరైతే యోగులు ఎవరినైతే చిత్తకంజే దధానాహ, వాళ్ళ మనస్సులో దేన్నైతే ధ్యానిస్తుంటారో యోగులు, యతీంద్రాహ, యమనము కలిగిన వాళ్ళు, నిగ్రహం కలిగిన వాళ్ళు దేన్నైతే, ఏ బ్రహ్మ పదార్థాన్ని అయితే పై చెప్పిన విధంగా ధ్యానిస్తున్నారో అదే పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మమే ఇప్పుడు నరసింహస్వామిగా కొలుచుకుంటున్నాము అని చెప్పి వేదాంత సాధన చేయవలసిన విధానం మొత్తం గురువులు ఈ శ్లోకంలో పెట్టారు. సచ్చిదానంద స్వరూపముగా ఈ శమాధి షట్క సంపత్తి, వివేకము, విరాగము, మోక్షత కలిగిన అధికారి గురువు, సరియైన గురుముఖత అభ్యాసం చేసి వేదాంతాల్ని అభ్యసిస్తే కలిగే పరిస్థితి, కలిగే జ్ఞానము ఇది అని చెప్పి గురువులు చాలా విస్తారంగా చెప్పున్నారు. ఈ విధంగా ఈ స్తోత్రం మొత్తం 18 శ్లోకాలు. ఈ 18 శ్లోకాలని చూస్తే ప్రతి శ్లోకము ఇంత లోతైన అర్థంతో, ఇంత గాఢమైన అర్థంతోనూ ఉంటుంది. నిజానికి ఈ యొక్క అనుభవం కూడా చెప్పేస్తాను. పై చెప్పిన శ్లోకము ఇనాంతర్ద్రగంతశ్చ గాంగేయ దేహం అనే శ్లోకంలో సూర్యుడి లోపలను కంటి కృష్ణతారలోను ఉపాసింపబడేది ఒకటే బ్రహ్మము అని వేదాంతంలో ఏదైతే చెప్పున్నారో అదే బ్రహ్మ నరసింహస్వామి అని చెప్పి గురువులు రాసినప్పుడు, అక్కడ ఆ పురుషుడిని హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశాహ ఆప్రణఖాత్ సర్వైవ సువర్ణ అని చెప్పి, ఆ పురుషుడు బంగారపు రంగులో ఉంటాడు, మొత్తం బంగారంగానే మెరిసిపోతూ ఉంటాడు అని చెప్పింది వేదము. అయితే గురువులు అక్కడ సౌవర్ణము అని చెప్పి పదం వాడుండొచ్చు, గాంగేయ దేహం అనే మాట వాడారు అక్కడ పదాలు గురువులు, జగద్గురువులు.
గాంగేయము అంటే గంగ నుండి పుట్టినది గాంగేయము అవుతుంది. నిజం చెప్పాలంటే అక్కడ బంగారము అనే శబ్దము రావాలి. మరి గాంగేయం అనే మాట నాకు మొదటిసారి చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. నాకు తెలియలేదు. గాంగేయం అంటే గంగని మామూలుగా తెలుపుకి చెప్తారు. గంగాదేవిని తెల్లదనానికి ఉదాహరణగా ఉపమానంగా చెప్తారు. మరి వేద భాగం చూస్తేమో అక్కడ బంగారపు రంగులో ఉన్నారని చెప్పన్నారు. మరి గురువులు ఇక్కడ గాంగేయ ఎందుకన్నారా అని చెప్పి నేను ఆలోచించాను. మా గురుగారిని కూడా అడిగాను. గురువుగారు ఇక్కడ గాంగేయ అన్నారు, మరి అక్కడ సువర్ణ అని చెప్పనున్నారు వేదంలో. దీన్ని సమన్వయించుకోవడం ఎట్లా అంటే అప్పుడు మా గురువుగారు నాకు చెప్పారు. కుమార సంభవం కథని చూస్తే వాల్మీకి రామాయణంలో గాని ఇతర పురాణాల్లో గాని చూస్తే శివ తేజస్సు అగ్నిదేవుడు తీసుకుంటే అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని తీసుకెళ్లి గంగాదేవిలో నిక్షిప్తం చేస్తారు. అప్పుడు గంగాదేవి ఆ తేజస్సుని తట్టుకోలేక ఆ గర్భాన్ని ఆ పిండాన్ని ఉల్బంతో సహా తన యొక్క ఒడ్డున హిమవత్ పర్వతం యొక్క ప్రాంతంలో పడేస్తుంది. అట్లా పడేసినప్పుడు ఆ గర్భంలో ఉండే ఉమ్మనీరు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని చెప్పి అంటాము. అది ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో పడినప్పుడు ఆ నీరు భూమిలోకి సోకి అక్కడ గనుల్లోకి చేరి ధాతువులుగా మారి బంగారం మొదలైన ధాతువులు అలా పుట్టాయి అని చెప్పి పౌరాణికమైన కథ. కాబట్టి గంగ నుండి ఈ ధాతువులు ఆకారాల్లో అట్లా పుట్టాయి కాబట్టి బంగారాన్ని గాంగేయము అని చెప్పి అంటారంట. ఈ విషయాన్ని మా గురువుగారు మాకు చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది గాంగేయ దేహము అంటే బంగారపు దేహమే, తెల్ల దేహము కాదు అని చెప్పి. నేను అప్పుడు మా గురువుగారిని అడిగాను. గురువుగారు సౌవర్ణ అనేది అక్కడ ఛందస్సులో పడుతుంది కదా, సంతప్త అనేది ఛందస్సులో పడుతుంది కదా, మరి గాంగేయ పెట్టి మనందరిని ఇట్లా తికమకలు పెట్టడం ఎందుకు జగద్గురువులు, మనందరిని ఇట్లా కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అని చెప్తే మా గురువుగారు అప్పుడు ఒక మాట అన్నారు. ఇప్పుడు నీకు అర్థమయ్యే మాట పెట్టుంటే నువ్వేం నేర్చుకునేవాడివి కావు. ఇప్పుడు ఆ మాట పెట్టడం వల్ల నువ్వు ఇంకో 2 పుస్తకాలు తీసావు, ఇంకో 2 గ్రంథాలని తిరగేసావు, ఇంకొంత విచారణ చేసావు నువ్వు. కాబట్టి గురువులు ఇట్లాంటి స్తోత్రాలు రాసినప్పుడు కూడా మనకి ఎన్నో విషయాలు బోధించాలనే అనుగ్రహంతో అనే ఆశతో ఇట్లాంటి పదాలు మనం వెతుక్కోవాల్సిన పదాలు, మనం తెలుసుకోవాల్సిన పదాలు, మనం మన యొక్క ప్రయత్నం పూర్వకంగా చేయాల్సిన శోధనని చేయాల్సిన అవసరాన్ని కల్పించి మనకి ఈ స్తోత్రం ద్వారానే కాకుండా తదంగంగా చేసే అధ్యయనం ద్వారా కూడా మనకెన్నో విషయాల్ని నేర్పించే ప్రక్రియ మన జగద్గురువులు అనాది కాలంగా శంకరుల నుండి నేటి సన్నిధానం వారి వరకు, మహాసన్నిధానం వరకు జగద్గురువులు అందరూ పాటించేది అదే పద్ధతిని, మనందరికీ బోధించేది కూడా అదే విషయము. అయితే గురువులు మనకి ఈ స్తోత్రం ద్వారా నిజంగా చెప్పేది ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే, నృసింహస్వామిని స్తుతించే వ్యాజంతో, నృసింహస్వామిని స్తుతించే నెపముతో మనకి వేదాంతన బోధన చేయడమే గురువుల యొక్క పరమ తాత్పర్యము ఈ స్తోత్రం రాయడంలో. దీని ద్వారా మనకి ఐహికమైన ఫలాలు కలగచ్చు, ఆముష్మికమైన ఫలాలు కూడా, మోక్షం మొదలైనవి కూడా కలగచ్చు. ఈ స్తోత్రముని బాగా చదవడం ద్వారా, ఈ స్తోత్రం నుండి జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి ఎట్లాంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని గురువులు ఫలశ్రుతిలో చాలా అందంగా ఒక ఉపమానం పెట్టి చెప్పారు. సదేమాని భక్త్యాక్ష సూత్రేణ ద్రబ్ధాని అమోఘాని రత్నాని కంఠే జనాయే ధరిష్యంతి తాన్ ముక్తికాంతావృణీతే సఖీభిర్వృత శాంతి దాంత్యాది మాభిహి అని చెప్పి అన్నారు. ఈ శ్లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రత్నము అని చెప్పి పోల్చారు దీన్ని. ఈ రత్నాలని భక్తి అనే దారంతో చుట్టి ఎవరైతే కంఠంలో ధరిస్తారో, మనకి అద్వైతం మీద ఉండే ఒక వాదము ఏమిటంటే, అద్వైతము జీవ బ్రహ్మైక్య అని చెప్తుంది కదా, మరి దీంట్లో భక్తికి తావేది, దీనికి భక్తికి చోటు ఎక్కడ? నీకంటే భిన్నమైన ఒక పదార్థం ఉంటేనే కదా నువ్వు దాన్ని కొలిచి దాని మీద గౌరవం చూపించి దానికి పూజ చేయడానికి అవకాశం ఉండేది. మరి అద్వైతంలో భక్తికి స్థానం ఏది అనే ప్రశ్నను అడిగినప్పుడు అది అసలు సరైన ప్రశ్న కానే కాదు. ఎందుకంటే మనకి శంకరాచార్యులు రాసిన స్తోత్రాలు ఇంకెవ్వరూ రాసి ఉండకపోవచ్చు ఈ భూప్రపంచంలో. కాబట్టి అద్వైతానికి భక్తికి ఏమాత్రము విరోధము లేదు. ముందు ఈ స్తోత్రంలో మనకి చెప్పినట్టుగా బ్రహ్మాన్ని మనకి భిన్నంగానే భావించి దాని మీదనే ప్రేమ పెంచుకొని, దాని పట్లనే భక్తి పెంచుకొని, దాన్ని ఉపాసించి క్రమంగా ఆ బ్రహ్మం యొక్క అనుగ్రహం ద్వారా, ఆయా దేవతల యొక్క అనుగ్రహం ద్వారానే దానితో ఐక్యాన్ని చెందడమే మన సిద్ధాంతము. కానీ మొదటి నుండి అసంస్కృత బుద్ధికే నువ్వు బ్రహ్మము ఒకటే అని చెప్పే అలవాటు మనకి అద్వైతంలోనూ లేదు. కాబట్టి భక్తి అనేది చాలా ముఖ్యము. మనకి పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనో నిగ్రహానికి కావాల్సినప్పుడు తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని అని చెప్పి 3 చెప్పారు. తపస్సు కావాలి, స్వాధ్యాయము చేయాలి, ఈ రెండిటితో పాటు ఈశ్వర ప్రణిధానము అంటే భగవంతుడి పట్ల భక్తి, భగవద్ ఆరాధన కూడా మనకి ఎంతో కావాల్సినది అని చెప్పి పతంజలి మహర్షి కూడా మనకి యోగ సూత్రాలు 3 చెప్పారు. శాస్త్రాధ్యయనంతో పాటు
మన స్వాధ్యాయంతో పాటు తపస్సు, నిగ్రహాల్ని, నియమాల్ని పాటించడంతో పాటు ఈశ్వర ప్రణిధానం కూడా మనకి చాలా అవసరం అని చెప్పారు. కాబట్టి గురువులు మనం ఈ స్తోత్రంలో చదివే దాంట్లో ఉండే జ్ఞానాన్ని తెలుసుకుంటూనే భక్త్యా దృబ్ధాని, ఈ శాస్త్రాన్ని మనం భక్తితో బంధించాలి. భక్తి అనే సూత్రంతో బంధించి మనం ఈ స్తోత్రం అనే రత్నహారాన్ని కంఠస్థం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ముక్తికాంత స్వయం వృణీతే, ముక్తికాంత తనంతటి తానే వలచి వస్తుందంట. ముక్తి, మోక్షము అనే స్త్రీ తనంతటి తానే మన దగ్గరకు వస్తుంది. అంటే ఈ స్తోత్రంలో చెప్పిన జ్ఞానాన్ని మనం అనుభవానికి తీసుకురాగలిగితే మోక్ష స్థితి కలుగుతుంది. ఇది వేదానికి ఇది వేదానికి పరత్ర చెప్పే ఫలము. మరి వేదానికి ఇప్పటికిప్పుడు చెప్పే ఫలం ఏంటంటే, ఈ మోక్షమనే కాంతకి, మోక్షమనే స్త్రీకి చిలికత్తెలు ఉన్నారంట. సఖీభిర్వృత శాంతి దాంత్యాదిమాభి, శాంతి, దాంతి, ప్రసన్నత, ధైర్యము ఇట్లాంటి సద్గుణాలని సఖులతో పాటు వస్తుందంట ఆ మోక్షకాంత. ఆ మోక్షకాంత రావడంలో ఆలస్యమైనా కూడా మనకి శాంతి, దాంతి, సౌఖ్యము, సుఖము అనే గుణాలు రావడం మాత్రం మనకి ఈ లోకంలో కావాల్సిన లక్షణాలే. వేదాంతము చదవడానికి, వేదాంత సాధన చేయడానికి ఇవి ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ ఈ లోకంలోనే ఈ శరీరంతోనే అనుభవించే ప్రయోజనాలు అవి. మోక్షం అనేది తర్వాత సాధన చేయగా అలవడేది. కానీ వేదాంత సాధన చేస్తే మాత్రము ముందు శాంతి, దాంతి మొదలైన సల్లక్షణాలు, తద్వారా మనకి ఇహలోకంలో ఉండే సౌఖ్యము, తర్వాత మోక్షము ఇహలోకంలోనే ఉండేదైనా కూడా సజీవ ముక్తి, విదేహ ముక్తి అవి కూడా తర్వాత కాలక్రమంలో కలుగుతాయి అని చెప్పి గురువులు ఈ స్తోత్రాన్ని ముగించారు. కాబట్టి ఈ స్తోత్రం చదవడం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, గురువుల దయ ద్వారా నరసింహస్వామి అనే దేవతని పరబ్రహ్మంగా ఉపాసించి ఆ దేవతానుగ్రహంతో ద్వంద్వ స్థితిని అతిక్రమించి గురుముఖత శాస్త్రాధ్యయనము చేసి తద్వారా దాంట్లో ఉండే జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షం పొందడానికి అవకాశం ఉన్నది అని చెప్పే గురువులు మన దీన్ని రాశారు. ఇదే గురువులు ఆశీర్వాదాలు అని చెప్పి, మీరు భక్తి సుధాతరంగిణి అని చెప్పి ఈ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు రాసిన స్తోత్రాలన్నింటినీ ఒక పుస్తకంగా వేస్తున్నారు. దాంట్లో చివరిలో గురువులు శిష్య వాత్సల్యంతో రాసిన కొన్ని ఆశీర్వాదాత్మకమైన శ్లోకాలని కూడా దాంట్లో రాస్తున్నారు. దాంట్లో గురువులు మంగళాశాసనంగా ఇచ్చిన ఒక శ్లోకము ఏంటంటే, నరసింహస్వామినే ప్రార్థిస్తారు. శైలాగ్రావాసలోల ప్రణతజన సుఖాపార వారాశి సోమ కారుణ్యాంబోధి వేలీకృత నిజ హృదయ చంద్రకోటి ప్రకాశ ఛత్రీభూతాహినాథ వరభయహరభృత్ చక్రహస్త పినాకి ప్రహ్లాద ప్రాణభూత తిరేతు తమసాం స్తోమమాయుష్మతస్తే. శైలాగ్రావాసలోల, ఆ నృసింహ పర్వతం మీద కొలువైనవాడు, ప్రణతజన సుఖాపార వారాశి సోమ, ఎలాగైతే చంద్రుడిని చూడంగానే సముద్రము పొంగుతుందో అలాగే ఈ నరసింహస్వామిని చూడంగానే భక్తుల మనస్సులో ఆనందం అనేది పొంగుతుందంట. అలాగే కారుణ్యాంబోధి వేలీకృత నిజ హృదయ, కారుణ్యం అనేది ఒక సముద్రం అయితే ఆ సముద్రపు కెరటాలే స్వామివారి యొక్క హృదయం అంట. అంటే కరుణ అట్లా తరంగాలు ఎప్పుడు ఎత్తుతూ ఉంటుంది స్వామివారి యొక్క మనస్సులో. ఛత్రీభూతాహినాథ, వెనకాల ఆదిశేషుడు పడగపడుతుండగా భయ వరహరభృత్, వర భయహరభృత్, అభయహస్తము వరదహస్తము రెండు పట్టుకొని ఉన్నవారు. చక్రహస్త, సుదర్శన చక్రాన్ని ఒక చేతిలో, పినాకాన్ని ఒక చేతిలో పట్టుకున్నవారు. ప్రహ్లాద ప్రాణభూత, ఇది చాలా అందమైన మాట. ప్రహ్లాదుడికి ప్రాణస్వరూపంగా ఉన్నవాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు. భాగవతం చెప్పిన భక్తులందరిలోకెల్లా గొప్ప భక్తుడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. ఆ జీవుడికి పరమాత్మకి ఉండే అద్వితీయమైన సంబంధాన్ని అనుభవించిన వాడు ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడే అయిపోయిన వాడు అయిన నరసింహస్వామి యొక్క పేరు పెట్టకుండానే తమసాం స్తోమం వహ ఆయుష్మత తిరయతు, ఆయుష్మంతులైన మీకు మీ యొక్క తమస్సును, మీ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుగాక అని చెప్పి గురువులు అప్పట్లో వాళ్ళ శిష్యులకి మంగళాశాసనము చేశారు. అదే మంగళాశాసనము మనకి అనువర్తిస్తుంది అని చెప్పి కోరుకుంటూ, మన యొక్క గురువులు కూడా మన ఎప్పుడు అనుగ్రహ బుద్ధితో మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, జగద్గురువుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, నరసింహస్వామి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. మంగళం స్తంభడింభాయ మంగళం మృత్యుమృత్యవే మంగళం రౌద్ర రూపాయ నారసింహాయ మంగళం. ధన్యవాదాలు లలిత్ గారు.
చాలా చక్కగా స్తోత్రాన్ని అందులో భావాన్ని విశదీకరించారు మా అందరి కోసము. స్వామివారి అవతారం మరియు అందులోని బ్రహ్మతత్వాన్ని గురించి, ఎలా అయితే ఆయన స్వరూపంలో విష్ణు మరియు శివ స్వభావాలు ఉన్నాయి, దానివల్ల ఇద్దరూ ఒకటే అన్న విషయాన్ని, స్వామివారిని ఉపాసించటానికి కావాల్సిన వేదాంత సాధనకు కావాల్సిన వివేకము, విరాగము, సమాధిష్ట షట్కమైన సమము, దమము, ఉపరమము, తీక్ష, శ్రద్ధ, సమాధానము అనే 6 అర్హతల గురించి చాలా బాగా వివరించారు. ఆత్మ లేదా అహంభావం గురించి వివిధ రకాల సిద్ధాంతాలు, వాటి ప్రమాణత్వం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. అందులో ముందు మీరు చెప్పిన విధంగా వేదాంత సాధన పొందిన గురువు గారు చెప్పిన దాన్ని ఎలా నేర్చుకుని శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా మనం విచారించుకోవాలి, దాంతో స్వామివారిని ఎలా చేరుకోవచ్చు అన్న విషయాన్ని మీ సొంత అనుభవాన్ని జోడించి మనసుకు హత్తుకునేలా చాలా చక్కగా చెప్పారు. గురువుల ద్వారా స్వామివారిని ఉపాసించి మనం ఎలా మోక్షాన్ని పొందవచ్చు, ఇక్కడ సుఖాలనే కాకుండా మోక్షాన్ని కూడా ఎలా పొందవచ్చు అన్న విషయాన్ని కూడా ఎంతో చక్కగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా మాకందరికీ వివరించారు లలిత్ గారు. చాలా సంతోషం ఇవాళ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నందుకు. సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతి తెలుస్తుంది, సంస్కారం వస్తుంది అన్న విషయం నిజమని నిరూపిస్తున్న లలిత్ గారికి ఆ వాగ్దేవత మరియు ఉభయ శ్రీచరణుల అనుగ్రహ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మరొక్కసారి జగద్గురువుల పాద పద్మాలకి అనేక కోటి నమస్కారాలు సమర్పిస్తూ ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరికీ సెలవు. Thank you, Lalit ji and Sri Kuppa Krishna Priya ji. Very kind of you to have accepted our invitation to talk in Telugu. As it has been our endeavor from both Tattvaloka and from Guru Bandhava that we would like to have programs in all the languages to bring people all together. So in our endeavor, this is the first talk in Telugu, and I am very happy to see that more than about 60 have joined the program, and there's been concurrent viewers exceeding about 70 at one point in time. So we are very happy that people are joining across all fronts. Very happy. And at this young age, Lalit, your talk is really very scintillating to all of us. May we look forward to both of you giving us this support in the days to come. So now it's time that we move over to another interesting lecture on Atma Bodha session 3, as has been our practice for all the Shukla Panchami sessions. So we'll now request our guest Vasumati ji and Venkat Raghavan ji to kindly take this program forward. Thank you. Thank you.